వివాహేతర సంబంధం 2 హత్యలకు దారితీసింది. వివాహేతర సంబంధాన్ని బయటపెట్టారన్న కారణంతో ఒకరిని హత్య చేసి జైలుకెళ్లిన నిందితుడు బెయిల్పై వచ్చి అదృశ్యమయ్యాడు. సీన్ కట్ చేస్తే వారం రోజుల తిరక్క ముందే శవమై తేలాడు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ దారుణాలు స్థానికంగా సంచలనంగా మారాయి. వివాహేతర సంబంధాలు ఎప్పటికైనా విషాదాలుగా ముగుస్తాయనడానికి ఉదాహరణ ఈ హత్యలు. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. చనిపోయిన వ్యక్తి ఓ హత్య కేసులో నిందితుడు. వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడన్న కోపంతో ఓ హత్య చేసి జైలు బెయిల్పై వచ్చాడు. అతడిపై కక్ష కట్టిన ప్రత్యర్థులు పక్కా స్కెచ్ చేసి చంపేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొండములగాల్లో జరిగింది దారుణం. గ్రామానికి చెందిన రేగాన రామకృష్ణ స్థానికంగా ఉండే పెద్దలక్ష్మితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో ఆమె బంధువులకు రామకృష్ణకు మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. 1-2 సార్లు వీరు పంచాయతీ పోలీసుల వద్దకు కూడా చేరింది. వీరి వివాహేతర సంబంధంపై పెద్దలక్ష్మి బావ అయిన సూర్యనారాయణ రామకృష్ణను నిలదీశాడు. వారిద్దరి మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. దీంతో కక్ష పెంచుకున్న రామకృష్ణ గతేడాది సూర్యనారాయణను కత్తితో పొడిచి హత్య చేశాడు. రామకృష్ణపై రౌడీ షీట్ ఓపెన్ చేసిన పోలీసులు హత్యానేరం కింద అతన్ని జైలుకు పంపారు. ఇటీవల బెయిల్పై వచ్చిన రామకృష్ణ మళ్లీ పెదలక్ష్మి కుటుంబ సభ్యులతో గొడవ పెట్టుకున్నాడు. కత్తి పట్టుకుని తిరుగుతూ నన్ను ఏమీ చేయలేరంటూ బెదిరించాడు. రామకృష్ణ చేష్టలతో విసిగిపోయిన పెదలక్ష్మి బంధువు కొండ్రు రాంబాబు ఎలాగైనా రామకృష్ణ పీడ వదిలించుకోవాలని అనుకున్నాడు. కుటుంబ సభ్యులందరితో చర్చించి రామకృష్ణ హత్యకు స్కెచ్ చేశాడు. మొదటి ప్రయత్నం విఫలమైన 2వ అటెంప్ట్లో రామకృష్ణను చంపేశాడు. ఈ నెల 9న రాంబాబు స్నేహితుడైన చంద్రారావు ద్వారా రామకృష్ణను దన్నానపేట సమీపంలో గల ఒక తోటలోకి మద్యం సేవించడానికి పిలిపించాడు. చంద్రారావుతో కలిసి రామకృష్ణ మద్యం సేవిస్తుండగా వెనక నుండి వచ్చిన రాంబాబు అతని బంధువులు ఇనుపరాడుతో రామకృష్ణ తలపై గట్టిగా కొట్టి చంపేశారు. రామకృష్ణ మృతదేహాన్ని ఓ గోనె సంచిలో కుక్కి పైడి భీమవరం సమీపంలోని కందివలస గేటలో పూడ్చిపెట్టారు. 2 నెలల క్రితం జార్పురం ఎస్ఐ కూడా వాళ్ళని వార్న్ చేశాడు. ఇద్దరిని పిలిచి అల్లర్లు చేసుకోవద్దు, గొడవలు పెట్టుకోవద్దు అని. అయితే ఈ రామకృష్ణ జైలు నుంచి వచ్చిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ హెరాస్ చేస్తే మొదలుపెట్టాడు. ఊర్లో ఆడవాళ్ళని, ముఖ్యంగా వీళ్ళ పిన్నిని, నన్నేం చేస్తారు, ఏంటి అవుతుంది అని చెప్పి. ఈ నెల 9 నుంచి రామకృష్ణ ఇంటికి రాకపోవడంతో అతని తల్లి సరస్వతి జేఆర్పురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మొదట మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు రామకృష్ణ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. రామకృష్ణ చంద్రరావుతో ఫోన్లో మాట్లాడినట్టు తేలడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించేసరికి అసలు విషయం బయటపడింది. రామకృష్ణ వేధింపులు తాళలేక పెదలక్ష్మి కుటుంబ సభ్యులే అతన్ని హత్య చేసినట్లు నిర్ధారించుకున్నారు. 2 సార్లు ప్లాన్ చేశారు వాడిని చంపేసేయాలని. మొదటిసారి ఆ ప్లాన్ సక్సెస్ కాలే. రెండోసారి రాంబాబు వాడి ఫ్రెండ్ ద్వారా, చంద్రరావు ద్వారా వీడిని పిలిపించి మందు పోపించి తాపించి వాడు ఇంటాక్సికేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు రాడ్స్తో కొట్టారు. కందివలస గడ్డ దగ్గర తీసుకెళ్లి ఆ శవాన్ని పూడ్చిపెట్టారు. చంద్రారావు ఇచ్చిన సమాచారం మేరకు కందివలస గడ్డలో పూడ్చిపెట్టిన రామకృష్ణ మృతదేహాన్ని వెలికితీశారు. రామకృష్ణ వేధింపులు పెరగడంతోనే ఈ హత్య చేసినట్టు నిందితులు అంగీకరించారు. చంపించింది జైలుకెళ్ళి వచ్చిన తర్వాత కూడా బాగా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన కారణం జరిగింది. తర్వాత మా ఆడవాళ్ళందరూ, మా ఫ్యామిలీ అందరూ బయట పనులకు వెళ్తే వాళ్ళ వెనకాల ఫాలో అవ్వడమే చేసేవాడు. నైట్ టైం ఇంటి చుట్టూ చాకట్టుకుని తిరగడం చేయడం వల్ల ఈరోజు కోపం తట్టుకోలేక మేము రామకృష్ణని చంపేవాల్సి వచ్చాము. వివాహేతర సంబంధం మానుకోమని హెచ్చరించినా వినకుండా ఒకరిని హత్య చేసిన రామకృష్ణ జైలుకెళ్లి వచ్చినా బుద్ధి మార్చుకోకుండా చివరకు హత్యకు గురయ్యాడు. ఒక వివాహేతర సంబంధం 2 హత్యలకు దారితీయడం స్థానికంగా సంచలనంగా మారింది.